భయ్యా వెంకీ మామ ఏమన్నాడు సైందవ్? వెంకీ మామ సైందవ్ ఏమన్నాడు అన్న, ఏడిపించేసేసిండు థియేటర్ లో, మొత్తం ఎమోషనల్ చేసి ఏడిపించేసేసిండు. ఏంటంటే ఫుల్ అసలు ఈ మూవీ సంక్రాంతికి రావాల్సిన మూవీ కాదన్న. అట్లా మూవీ బాగాలేదని చెప్పట్లేదు. ఈ మూవీ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రేట్ మెసేజ్ అనేది ఇచ్చారు. మామూలుగా మనం ఇంతకు ముందు వెంకటేష్ గారు ఎఫ్టీ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఇది. ఏంటంటే ఇంతకు ముందు మనం వెంకటేష్ గారిని ఏ సినిమా అంటే బోయపాటి వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్ లో చూసుకుంటే తులసి సినిమానే వచ్చింది. ఆ మూవీ కొడుకు కోసం పాకులాడే ఎమోషనల్ సీన్స్ తోని అది బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ ఏంటంటే కూతురు కోసం ఆకట్టుకోవడం, కూతుర్ని ఏ రకంగా రక్షించుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, అండ్ ఏంటంటే బయట సమాజంలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్, చిన్నపిల్లల్ని ఏ రకంగా రక్షించాలనే కాన్సెప్ట్ తో ముందుకు తీసుకొని వచ్చారు. ఏంటంటే ఇప్పుడు మూవీ ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే మూవీ బానే ఉంది. మన మూవీ డైరెక్టర్ పేరు సైకో. ఏంటంటే కొన్ని డేంజర్ విజువల్స్ పెట్టాడు, భయంకరమైన విజువల్స్ పెట్టి చాలా భయపెట్టించాడు. అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఈ మూవీలో. ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్ కేమో డాక్టర్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, అండ్ ఇంకో హీరోయిన్ కేమో మామూలుగా మన హీరోయిన్ మామూలుగా వెంకటేష్ కి పార్ట్నర్ గా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఇద్దరు చూసుకున్నా గానీ అందరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బానే ఉంది, కానీ మూవీ మాత్రం ఫుల్ ఎమోషనల్ భయ్యా. ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ కొంచెం సేపు ఏంటంటే బాగానే నడిచిపోయింది, కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి చాలా వరకు ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చినా గానీ థియేటర్ ఇప్పుడు మామూలుగా సంక్రాంతికి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఏంటంటే ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏంటంటే కాస్త ఎమోషనల్ మూవీ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళకి నచ్చే సినిమా అనేది అందరికి నచ్చుతుంది అన్న. వెంకీ మామ ఈ సినిమా ద్వారాగా మళ్ళీ హిట్ కొట్టిండు, మళ్ళీ హ్యాట్రిక్ తో ముందుకు వచ్చిండు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు థియేటర్ లో మిస్ కాకండి, బాగుంది మూవీ అయితే, ప్రతి ఒక్కళ్ళకి నచ్చే మూవీ. రెండో ముక్క ఎప్పుడు వస్తుందంట? రెండో ముక్క ఏంటంటే ఇంకోటి సైకో అని చెప్పి మళ్ళీ పెట్టిండు. అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా డేట్ ఇవ్వలేదన్న, అనౌన్స్మెంట్ కనిపించినా చెప్పేటోళ్ళం. పార్ట్ 2 అయితే ఉన్నది అనమాట. మూవీ అయితే బాగుంది. రైట్, థ్యాంక్ యూ.